సొంత భాషలోనే ఎదిగింది. అమెరికా సొంత భాషలోనే ఎదిగింది. బ్రిటన్ సొంత భాషలోనే ఎదిగింది. చైనా సొంత భాషలోనే ఎదిగింది. పరాయి భాషలో ఎదగాలని కోరుకునేది భారతదేశం. దానివలన ఫలితం ఏంటి అంటే 10-15% మంది మాత్రం బాగుపడుతున్నారు. 80-85% మంది నిర్లిప్తత, అసహనం, అసంతృప్తికి లోనవుతున్నారు. ఎందుకని అంటే మాతృభాషలో చదువుకుంటే కనుక వాళ్ళకి ఎందుకు పనికిరారన్నటువంటి ఒక ఫీలింగ్ని గత 77 ఏళ్ళుగా సృష్టించడం, బ్రిటిషోడు చెప్పినటువంటి నాటి విభజించి పాలించు రాజకీయంలో భాగంగా, లేదా ఇంగ్లీష్ మన నెత్తిని రుద్దితే దాన్నే పట్టుకు సాగుతున్నట్టు. ఇంగ్లీష్ వద్దని ఎవడు చెప్పడు, అదొక అనుసంధాన భాష. కానీ అదే సందర్భంలో దేశంలో భాషల్ని కూడా మన సొంత భాషలో మనం ఆలోచించగలం. అమ్మ అంటాం కానీ, ఒక నొప్పి అయ్యో అంటాం కానీ, ఇది మన భాషలో మాట్లాడగలం. ఇంగ్లీష్ భాషలో వామ్మో అనగలుగుతామా? హే అంటే ఏమొస్తుంది అందులో? పెయిన్ అంటామా దాంట్లో? ఇదే దరిద్రం. మన భాషలో మన సంబోధన సాధ్యమవుతుంది తప్పించి వేరే భాషలో సాధ్యం కాదు. అలాంటి సిచ్యుయేషన్తో ఉన్నటువంటి వేళ మోడీ సర్కార్ ప్రాంతీయ భాషలన్నిటి ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు దేశంలో భాషా విధానాన్ని రేకెత్తిస్తున్నాయంటూ అమిత్ షా తీవ్రస్థాయిలో జోజెత్తారో, పక్కన స్టాలిన్ లాంటి వాళ్ళు నాటకం ఆడుతున్నటువంటి వేళ అక్కడ తమిళ ఉంచుతూ ఇంకో భాష నేర్పరా అంటే దాన్ని కాస్త యదవ నాటకాలు ఆడినటువంటి పరిస్థితి. భాషా ప్రాతిపదికన ఇప్పటివరకు దేశంలో వచ్చిన విభజనలు చాలని, ఆ పేరుతో అనైక్యతకి ఎంతమాత్రం చోటివ్వరాదని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ నుంచి కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు ప్రజలతో వాళ్ళ ప్రాంతీయ భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నేర్పుతుందని వెల్లడించారు. భాషాపరమైన రాజకీయాలు చేసే వాళ్ళకి ఇది గట్టి సమాధానం అని పేర్కొన్నారు. ఏదైతే డిఎంకే ప్రభుత్వం వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. భారతీయ భాషలన్నీ దేశానికి నిధి లాంటివి, ఏ భాషతోనూ హిందూ పోటీ పడడం లేదు, అన్నింటికీ స్నేహితుడు లాంటిది అని అమిత్ షా చెప్పుకొచ్చారు. హిందీని ఇతరులపై బలవంతంగా రుద్దుతున్న విమర్శలు తోసిపుచ్చారు. మోడీ ప్రభుత్వం రాజ్య భాషా విభాగాన్ని ఏర్పాటు చేసి తమిళ్, తెలుగు, పంజాబీ, అస్సామీ సహా భారతీయ భాషలు అన్నిటికీ ప్రాచుర్యం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం అని తేల్చి చెప్పారు. దక్షిణాది భాషలకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ అమిత్ షా ఆరోపించారు. అలాగే తాను గుజరాత్ నుంచి, నిర్మలా సీతారామన్ తమిళనాడు నుంచి ప్రభుత్వంలో మంత్రులుగా ఎలా వివరిస్తున్నామని ప్రశ్నించారు.